అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు టేస్టీగా ఈజీగా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మటన్ని వాష్ చేసేసి పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్, 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం అల్లం పేస్ట్, అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం పచ్చివాసన వస్తే మటన్ అనేది మంచిగా రాదు, అందుకే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు, పసుపు కూడా మంచిగా కలుపుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. మటన్లో పుదీనా వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది, సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఎవరికన్నా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది. మటన్లో పుదీనా వేస్తే ఆ టేస్టే వేరు. నెక్స్ట్ వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేద్దాం. వేసేసి మొత్తం మంచిగా ముక్కలకి మసాలా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. కొంతమంది మటన్ ఏంటంటే 2 టైప్స్ చేస్తారు. మసాలాలన్నీ కారం, ఉప్పు అవన్నీ వేసేసి చేస్తారు. ఇలా చేస్తే ఏంటంటే బాగుంటుంది టేస్ట్. మీరు ఒకసారి ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. దీంట్లో ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెం ఆవిరి వాటర్ అనేది ఎవాపరేట్ అవుతాయి. అవి వచ్చాక మటన్ మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. చూసారా వాటర్ ఎలా వచ్చాయో. ఇప్పుడు కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా, మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి మటన్ ఎంత మంచిగా కుక్ అయిందో. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 5 to 10 minutes అయిపోయింది. ఒకసారి మూత తీసి చూసారా వాటర్ ఎలా వచ్చాయో. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కారం, టేస్ట్కి సరిపడా. మేము చాలా తక్కువ తింటాం కారం, అందుకే మేము చాలా తక్కువ వేసుకుంటాం. మీ ఇష్టం, మీరు ఎంత తింటే అంత వేసుకోవచ్చు.
మొత్తం మిక్స్ చేసుకోవాలి ముక్కకు పట్టేలాగా. కారం అనేది మొత్తం ముక్కకు పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఆ కారం అనేది కొంచెం మటన్ మసాలా వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి మటన్కి పట్టేలాగా మసాలా. మిక్స్ చేసేసి మటన్ కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి కొన్ని వాటర్ పోసేసుకుందాము. వాటర్ పోసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొన్ని వాటర్ పోసేసుకుందాం. అవి సరిపోవు అనుకుంటున్నాం, అందుకే మటన్ సాఫ్ట్గా కుక్ అవ్వాలి కాబట్టి ఇంకొన్ని వాటర్ పోసేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసి లిడ్ పెట్టేసి 5 to 10 minutes విజిల్ వచ్చేదాకా చూసుకోవాలి. ఒక 5 విజిల్స్ వచ్చేదాకా చూసుకుంటే మటన్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మటన్ సాఫ్ట్గా కుక్ అయింది, చూసారా ఎంత బాగుందో. ఎలా ఉంది నాన్న మటన్? ఎలా ఉంది మటన్? ఎలా ఉంది మటన్? బాగుందా? థ్యాంక్స్ కన్నయ్య.